Friends, in the topic of information technology, today let us discuss about domain names. Domain names. Domain names and simply they are addresses of the internet. Please remember, during 1990s, the so-called internet was used only for sending and receiving mails and also gathering certain information. But nowadays, so it has assumed great importance for online trading, e-governance, yes, online banking, then also e-wallet, information technology, and actually it has become a podium for growth and development of any organization or any country. So it is such. So under these circumstances, domain names have become important. Domain names, now we can say they are the human friendly addresses of a computer. Human friendly addresses of computer, and we can say that it is assigned the internet protocol. Domain name plus internet protocol, you can easily identify a particular. So please remember, there are two aspects. Number one is main domain name plus internet protocol. So simply, for example, I will give you this much of example. For example, Bill Gates ఉన్నాడు. So Bill Gates internet address or email address ఏంటంటే నార్మల్గా Bill Gates @microsoft.com. .com normally is the domain name. That is first domain name. Second name is Microsoft. దీనిలో కూడా సో ఇట్ ఈస్ మెయిన్ పర్పస్ ఏంటంటే జస్ట్ లైక్ ట్రేడ్ మార్క్స్. సో ట్రేడ్ మార్క్స్ అండ్ మర్చెండైజ్ యాక్ట్ ఈరోజు చెప్పడం జరిగింది. సో ఈ ట్రేడ్ మార్క్ గుర్తుపెట్టుకోండి. ట్రేడ్ మార్క్ అంటే ఏమిటంటే ట్రేడ్ మార్క్ ఎప్పుడు ఇస్తారయ్యా అంటే వెన్ ఇట్ ఈస్ డిస్టింక్ట్, వెన్ ఇట్ ఈస్ సపరేట్ ఫ్రమ్ అదర్స్ అండ్ వెన్ ఇట్ హాస్ గాట్ అస్యూమబుల్ ఇంపార్టెన్స్. అంటే ఒక మనిషికి, ప్రతి మనిషికి దాదాపు తెలిసే పరిస్థితి వస్తేనే దానికి ట్రేడ్ మార్క్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నైకీ షూస్, బాటా బ్రాండ్, అలాగే ఆశీర్వాద్ ఆట, ఇట్లా రకరకాల ప్రతిదానికి ఆ ఐడెంటిటీ ఎలా అయితే ట్రేడ్ మార్క్స్ ఇస్తారో ఇక్కడ కూడా డొమైన్ నేమ్స్ ఇవ్వటం జరుగుతుంది. సో డొమైన్ నేమ్ అండ్ ఆల్మోస్ట్ ట్రేడ్ మార్క్ ఆల్మోస్ట్ సిమిలర్, నాట్ 100%. ఇది ఇంటర్నెట్ కాబట్టి దీన్ని మనం డొమైన్ నేమ్ అని పెడుతున్నాము. నార్మల్గా డొమైన్ నేమ్ ఈజ్ ది అడ్రస్ ఆర్ హోమ్ అడ్రస్ ఆఫ్ ఏ కంప్యూటర్, రైట్? సో ఈ డొమైన్ నేమ్స్ ఎలా వస్తాయి? దేర్ ఇస్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ ICANN, Internet Corporation for assigning names and numbers. So you have to apply for them and they will give the so-called domain names. ఆ domain names కూడా మీ యొక్క ఏరియా ఆఫ్ ఆపరేషన్ బట్టి ఇస్తాయి. అంటే మీరు ఆర్గనైజేషనా, ఎన్జిఓనా, గవర్నమెంటా, నెట్ సర్వీస్ ప్రొవైడరా, ఇది చూసుకుంటే డిఫరెంట్గా ఇస్తారు లాస్ట్లో. దట్ విల్ బికమ్ ది మెయిన్ డొమైన్ నేమ్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నార్మల్గా వితౌట్ డొమైన్ నేమ్ ద కంప్యూటర్ వుడ్ నాట్ హ్యావ్ ఐడియా టు లుక్ ఫర్ ఎ వెబ్ పేజ్. ఎవరు డొమైన్ నేమ్ లేకుండా అది ఎట్టి పరిస్థితుల్లో గుర్తు కూడా పట్టలేదు. కాబట్టి డొమైన్ నేమ్స్ ఆర్ జస్ట్ అడ్రసెస్ ఆఫ్ ద కంప్యూటర్. ప్లీజ్ రిమెంబర్, రైట్? సో ప్లీజ్ రిమెంబర్, నా అడ్రస్ అన్నది కాబట్టి అడ్రస్ అని కాదు, ఇట్స్ మోర్ దాన్ అడ్రస్. సో దే ఆర్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ఏ పర్టికులర్ సర్వీస్ ఆర్ ప్రోడక్ట్. సో ఇప్పుడు మీకు వరుసగా చెప్తున్నాను, ఇక డొమైన్ నేమ్స్ బట్టి ఎలా ఐడెంటిఫై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ .com అనగానే ఇట్స్ ఎ కమర్షియల్ ఆర్గనైజేషన్. సెకండ్ .edu, .in, దట్ మీన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, వాటికి సపరేట్. అలాగే .gov.in అంటారు. GO మీన్స్ గవర్నమెంట్ ఏజెన్సీస్, ఏదైనా సరే DRDA.gov.com అని ఖచ్చితంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ దాని కింద వస్తాయి. అలాగే .net, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. .net మీన్స్ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్, వీళ్ళు .net. అలాగే .mail అంటే ఇది మిలిటరీ ఇన్స్టిట్యూషన్స్కి, మీ పెద్ద అక్కర్లేదు కానీ ఇది కూడా తెలుసుకోండి జస్ట్ అంతే. అలాగే .org, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. .org అనగానే ఆర్గనైజేషన్ మీన్స్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ ఆర్ NGO, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇవన్నీ ORG కింద వస్తాయి. సో ఈ ORGల మీద కూడా చాలా గొడవలు ఉన్నాయి. ORG చెప్తున్నారు కానీ వీళ్ళంతా ప్రాఫిటబుల్కి వెళ్తున్నారని, వేరే చోట ఎక్కడ ఫండ్స్ తీసుకుంటారని వాళ్ళ మీద ఎలిగేషన్స్, అది వేరే సంగతి. ఎనీవే డొమైన్ నేమ్స్ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో వీటన్నిటి ఇచ్చేది ICANN. సో ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైనింగ్ నేమ్స్ అండ్ పర్టికులర్స్ ఆర్ నేమ్స్ అండ్ నంబర్స్
సో నంబర్స్కి వచ్చేటప్పటికే ఐపీ నెంబర్, ఇంటర్నెట్ ప్రోటోకాల్, నేమ్స్కి వచ్చేటప్పటికి పలానిది, ఈ రెండు కంపల్సరీగా ఉండాలి. కాబట్టి డొమైన్ నేమ్ ఈజ్ ఎ యునిక్ నేమ్ provided to an entity or to a corporation or to an organization. It is unique name, unique number, just like our IMEI number ఉంటారు కదా సెల్ ఫోన్కి, ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్, జస్ట్ లైక్ దట్ ఈజ్ డొమైన్ నేమ్ ఈజ్ అన్ యునిక్ నేమ్. ఇట్ ఈస్ అన్ ఆల్ఫా న్యూమరిక్ మెమరీ ఎయిడ్ కాల్డ్ ద ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఆల్ఫా న్యూమరిక్ మీకు తెలిసిన హ్యాష్ విన్. సో దీనిలో డొమైన్ నేమ్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్, అదర్వైజ్ ఎవ్రీబడి. సో ఆల్రెడీ మీకు ఈ ట్రేడ్ మార్క్స్ కేసులో చెప్పడం జరిగింది. ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ జిల్లెట్ ఉందనుకోండి, జిల్లెట్ని ట్రేడ్ మార్క్ ఏం చేసి GILLETTE, బట్ సంబడి విల్ ప్రొడ్యూస్ ఎ ఫేక్ ప్రోడక్ట్ బై నేమ్ GILETTE, ఒక ఎల్ ఎత్తేస్తాడు. సో ఇట్ ఈస్ ఇన్ లా ఆఫ్ టాట్స్ ఇస్ కాల్డ్ పాసింగ్ ఆఫ్, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ చీటింగ్. సో ట్రేడ్ మార్క్స్ అండ్ మర్చెండైజ్ యాక్ట్ వీటిలో వస్తుంది. అలాగే డొమైన్ నేమ్స్ కూడా సైబర్ స్క్వాటింగ్ అని చేస్తుంటారు. ఎనీవే డొమైన్ నేమ్స్ హ్యావ్ టు బి ప్రొటెక్టెడ్ జస్ట్ లైక్ ట్రేడ్ మార్క్స్ ఆల్సో. కేసు లా కూడా ఉంది, టాటా సన్స్ లిమిటెడ్ వర్సెస్ మను కోసూరి అండ్ అదర్స్. Tata Sons Limited versus Manu Kosuri. The court held that domain names ought to be protected just like the so-called protection, just like the trademarks. సో ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డిస్ప్యూట్ వాట్ టు డూ, డొమైన్స్ నేమ్స్లో డిస్ప్యూట్ వస్తుంది, వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే ఒక నాది కరెక్ట్ అంటాడు, నాది కరెక్ట్ అంటాడు. మారుతి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు, మారుతి సుజుకి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. MARUTHA ఒకళ్ళు, MARUTA ఒకళ్ళు. సో దీన్ని సైబర్ స్క్వాటింగ్ వస్తారు, జాగ్రత్త గుర్తుపెట్టుకుందాం. ఎనివే ఈ డిస్ప్యూట్ వచ్చినప్పుడు సో నార్మల్లీ యూ హ్యావ్ టు గో ఫర్ ఆర్బిట్రేషన్ ఓన్లీ. ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్ ప్రకారం 1996 ప్రకారం యూ హ్యావ్ టు గో ఫర్ ఆర్బిట్రేషన్. An arbitrator who is a technically highly qualified person, a judge of the cadre of a judge, he will be appointed. He will try to sort out the issue. So what are the remedies? దీనికి వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే, నార్మల్లీ ది సో కాల్డ్ డూప్లికేట్ ఆర్ సెకండ్ డొమైన్ నేమ్ విల్ బి క్యాన్సల్డ్ నార్మల్లీ. సో రిగార్డింగ్ కాస్ట్స్, ది ఆర్బిట్రేటర్ మే అగ్రీ ఫర్ ద కాస్ట్స్ ఆర్ నాట్. నార్మల్గా కాస్ట్ ఎవరు కానీ వీళ్ళంతవరకు అవతలని క్యాన్సిల్ చేసుకుని ఇంక ఇలాంటి ప్రోడక్ట్ లేకపోతే ఈ యొక్క డొమైన్ నేమ్ నువ్వు తీసుకోబాకవా అని ఎక్కువ కేసుల్లో చెప్తూ ఉంటారు. అది క్యాన్సిలేషన్, కాస్ట్ పెద్ద ఇచ్చేది లేదు. కాబట్టి దిస్ ఈజ్ బేసికల్లీ రిగార్డింగ్ ది డొమైన్ నేమ్స్. సో డొమైన్ నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ORG అనగానే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, .com అంటే కమర్షియల్ ఆర్గనైజేషన్, .gov అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఈ మాత్రం డొమైన్ నేమ్స్. సో అవి చూడంగానే యూ కెన్ గెట్ దేర్ అడ్రస్, ఓహో ఇది గవర్నమెంట్ వ్యవహారం కాబోలు అని చేసుకోవచ్చు. కమర్షియల్ ఆర్గనైజేషన్ .com. సో ఇది మాత్రం గుర్తు. .in ఇవన్నీ చాలా చెప్తుంటారు. సో ఫస్ట్ డొమైన్, సెకండ్ డొమైన్ ఏమో ఈ నేమ్స్ అనేవి మీకు ఇంపార్టెంట్. ఎందుకంటే యూ విల్ గెట్ అ క్వశ్చన్ ఆన్ ది డొమైన్ నేమ్స్. సో యూ హ్యావ్ టు రైట్ ఆల్ దీస్ థింగ్స్. ప్లీజ్ రిమెంబర్ అండ్ రిమెంబర్ ద కేస్ లా ఆల్సో, టాటా సన్స్ లిమిటెడ్ వర్సెస్ Manu Kosuri and others. Thank you very much.